దావోస్ అంటే కేవలం ఎంఓయూలు కుదుర్చుకోవడం మాత్రమే కాదు అన్నారు సీఎం చంద్రబాబు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తన టార్గెట్ అని క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం ప్రపంచంలోని అన్ని వేదికల్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. దావోస్ పర్యటనలో బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించినట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. దావోస్ గురించి చాలా మంది చాలా అపోహలు సృష్టించారన్నారు. దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించింది తానే అన్న చంద్రబాబు 1997 నుంచి అక్కడికి వెళ్తున్నట్టుగా చెప్పారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని, రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచ పటంలో పెట్టడమే లక్ష్యమన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు దావోస్ రావడం మంచి పరిణామమని చెప్పారు. ఏది దావోస్ పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా అడిగేవాళ్ళు ఉంటారు. కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ దెర్ ఈజ్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. నేను అదే చెప్పాను. కడాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మేము ఉండే అన్ని 3 చీఫ్ మినిస్టర్స్ 3 రాష్ట్రాలు వచ్చారు, 5 మంది కేంద్ర మంత్రులు వచ్చారు. దావోస్ కు వెళ్లడం ద్వారా ప్రపంచంలో ఎలాంటి ట్రెండ్ నడుస్తోందనే అంశంపై ఒక క్లారిటీ వస్తుందన్న సీఎం చంద్రబాబు, వాటిపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందించుకోవచ్చన్నారు. ప్రపంచంలోని అనేక గొప్ప కంపెనీలు దావోస్ వస్తాయని, అక్కడ వాళ్ళందరినీ కలిసే అవకాశం వస్తుందని వివరించారు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ టు లెర్న్ కొత్త కొత్త విషయాలు. ప్రపంచం ఏ ట్రెండ్తో ఏ మూమెంట్లో పోబోతుందో అక్కడ అందరూ ఉండి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఫ్యూచర్ ట్రెండ్స్ డిబేట్ చేసే ప్లేస్ వన్స్ ఇన్ ఎ ఇయర్ దావోస్. ఆ ట్రెండ్స్ని 1, 2 అదొక ప్లేస్ నెట్వర్కింగ్, అందరినీ కలిసి మళ్ళీ రెన్యూ చేసుకోవడం. ఇప్పుడు నేను బిల్ గేట్స్ని కలవాలి, నేను ఎక్కడికి పోవాలి, సియాట్లో పోవాలి, లేదంటే ఎప్పుడైనా ఇండియాకి వస్తే కలవాలి. ఐ వాజ్ ఏబుల్ టు మీట్ 5 minutes. సిఐఐతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలిపారు సీఎం చంద్రబాబు. దీనికి ఒక మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, టాప్ ఇండస్ట్రియలిస్టులందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తామన్నారు. రాబోయే కాలంలో భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా స్వర్ణయుగం రాబోతోందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖలో గూగుల్ ఏర్పాటు గేమ్ చేంజర్ గా మారబోతోందని, టీసీఎస్ కూడా యూనిట్ ను ఏర్పాటు చేస్తోందని, రాష్ట్రంలో భవిష్యత్ అంతా పర్యాటకానిదే అన్నారు. రామాయపట్నంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బీబీసీఎల్ వద్ద ఏర్పాటు చేయబోతున్నామన్నారు. సంస్థ 95,000 కోట్ల పెట్టుబడుల్ని పెడుతోందన్నారు. అనకాపల్లి వద్ద 1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ రాబోతోందని, 1.87 లక్షల కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతోందన్నారు. గ్రీన్ అమోనియా కూడా కాకినాడ నుంచి ఎగుమతి చేయనున్నామని వెల్లడించారు. సర్వీస్ సెక్టర్ గూగుల్ వస్తే మనకు అదొక మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది. మొన్న కూడా గూగుల్ హెడ్ వచ్చాడు, కొరియన్ వచ్చాడు, వాళ్ళ ఫైనాన్స్ది, ఆయనతో కూడా మాట్లాడాం. అది వస్తే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది. వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ చేసాం. అమెరికన్ సైడ్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూడా వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ వస్తే గేమ్ చేంజర్. అది విపక్ష వైసీపీపై మరోసారి మండిపడ్డ సీఎం చంద్రబాబు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తులు ఇప్పుడు మళ్లీ గొంతు చించుకుంటున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో 1,000 కోట్ల ప్రాజెక్టును కూడా కట్టలేకపోయారని, ఇప్పుడు అవకాశం వస్తే మళ్లీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఇక్కడ ఇంకా కూడా విధ్వంసం చేసిన వ్యక్తులు కూడా గొంతు చించుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి 24 గంటలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, విధ్వంసం చేయాలి, డెవలప్మెంట్ జరగకూడదు. 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా? ఉండే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి ఎక్కడికో. మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీలని తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలో అన్ని చేస్తున్నామన్న చంద్రబాబు, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ కోసం ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకుంటామని తెలిపారు. ప్రపంచంలోని అన్ని వేదికల్ని ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు.